కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా చేస్తుందని ఆరోపించారు. వేల ఎకరాలని సేకరించి దోచుకునే కుట్ర చేస్తుందన్నారు. ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబం భూదోపిడిపై చర్యలు ఏవని నిలదీశారు బండి సంజయ్. బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో పర్యటించినటువంటి బండి సంజయ్ ఈరోజు సీఎం ఏదైతే ఏర్పాటు చేస్తామన్నటువంటి ఫోర్త్ సిటీ దానిపైన సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందంటూ ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. వేల ఎకరాలు సేకరించి దోచుకునే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ధరణిపై భూములు అన్యాక్రాంతమైనటువంటి అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా ఆయన ఈ కామెంట్ చేయడం జరిగింది. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందని, కేసీఆర్ కుటుంబ సభ్యుల భూదోపిడిపై చర్యలేవంటూ ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ హిందూ పండుగలకు అంటే అంతగా చులకనేందుకు అంటూ కూడా కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏదైతే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలను పైన నిగ్గు తేల్చకుండా ధరణిపై చేసినటువంటి కమిటీ ఏం తేల్చింది, ఈ ఫోర్త్ సిటీ పేరుతో ఒక భూదందా చేస్తున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు గతంలో మీరు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దేశంలోనే అతిపెద్ద స్కామ్గా ధరణిని పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాలను తీర్చారు? బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు ఒకే బాటలో పయనిస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహేశ్వరం నియోజకవర్గం ఏదైతే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి నియోజకవర్గమే మహేశ్వరం నియోజకవర్గం. కందుకూరు మండలంలో ఆయన ఫోర్త్ సిటీ చేస్తామంటూ ఈ ముచ్చెర్ల ప్రాంతాన్ని అంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. ఈరోజు అదే నియోజకవర్గంలో బండి సంజయ్ బోనాల పండుగలో భాగంగా పర్యటించినటువంటి సంజయ్ ఈ హాట్ కామెంట్స్ చేయడం అయితే రాజకీయాల్లో కొంత చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ప్రాంతాన్ని మేము ఫోర్త్ సిటీగా చేస్తాము, ఇక్కడ మరొక నగరాన్ని నిర్మిస్తాము, అది ఏకో ఫ్రెండ్లీగా ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నటువంటి నేపథ్యంలో సంజయ్ చేసినటువంటి కామెంట్స్ అయితే కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం అక్కడ వేల ఎకరాల భూమిని స్వీకరించారు. ఆ సేకరించినటువంటి భూమిని పక్కదారి పట్టించేందుకు కబ్జాలు చేసేందుకే ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా సంజయ్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రుణమాఫీ ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే అయింది. మొత్తం 36 లక్షల మంది రైతులు ఉంటే ఇంకా మిగతా వాళ్ళకు ఎప్పుడు చేస్తారు, మిగతా 18 లక్షల మందికి ఎప్పుడు చేస్తారంటూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహేశ్వరం నియోజకవర్గంలో ఏదైతే ముచ్చెర్ల ప్రాంతంలో ఫోర్త్ సిటీగా మారుస్తామన్నటువంటి ప్రభుత్వం వెనుక ఒక కుట్ర దాగి ఉందన్న అంశాన్ని అయితే ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. దీనిపైన కాంగ్రెస్ వర్గాలు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఏ విధంగా స్పందిస్తాయన్నది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.